మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పూజ అనగానే చాలామంది తలస్నానం కంపల్సరీ చేయాలి అని అంటున్నారు. సో, ఖచ్చితంగా పూజా విధానం చేయాలంటే అంటే ప్రతిరోజు చేసేవారు తలస్నానం అనేది తప్పనిసరా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పూజ చేస్తున్నాము అనేటప్పటికీ తలస్నానము కంపల్సరిగా చెయ్యాలనా? హ్మ్. మనము పూజ చేస్తున్నాము అంటే ఇంటికి మామిడి తోరణాలు, ఇల్లంతా శుద్ధి చేసుకోవటము, హ్మ్. కాస్త ఆవు పంచతంతో శుద్ధి చేయడము, లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేయటం, హ్మ్. అంతే కదా మనం చేసుకుంటాము. అవును. తర్వాత ఇంకా శ్రద్ధాళువులు కిటికీలు వాకిళ్ళు అన్ని దులుపుకొని దులుపుకొని క్లీన్ చేసుకుంటాం. అంతా క్లీన్ చేసుకొని పండగలు వస్తున్నాయి అనేటప్పటికీ హ్మ్. ప్రతిదీ ఇంచు ఇంచు కూడా కరెక్ట్గా చూసుకొని దుమ్ము ధూళి అనేటువంటిది ఏమాత్రము ఉండకూడదు అనేటువంటి భావనతో ప్రతిదీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వస్తువులు యథావిధిగా హ్మ్. ఎక్కడ ఏది ఉంటే అందము, నలుగురు వస్తారు కాబట్టి పూజ అనేటప్పటికీ ఎవరైనా చూసినా చేసినా బాగుండదు అనేటువంటి భావన ఒకటి. రెండవది వాళ్ళకే రోజు కూడా బాగుండాలి కదా అనే భావంతో కదా రోజు ఇల్లు అలుక్కోవడము, శుద్ధి చేసుకోవటము, చెందుకోవడం జరుగుతుంది. అవును. అలాగే వస్తువులు అన్నీ కూడా జాగ్రత్తగా బయటికి కనిపించకుండా ఏది ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండేట్టుగా అమరిక అనేది ఒక పద్ధతిగా అమర్చుకొని హ్మ్. చాలా శ్రద్ధగా అన్ని సర్వము సమకూర్చుకొని హ్మ్. దేవుడికి కావాల్సినటువంటి పూజకు కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా తెచ్చిపెట్టుకొని మనము శ్రద్ధగా చేసుకోవాలి ఈ పూజ. హ్మ్. ఎంతో శ్రద్ధగా చేసుకుంటే గాని ఈ పూజ ఫలితము మనకు లభ్యం కాదు. పూజ చేసుకునే దేనికి? మనం బాగుండడం కోసం అవును. చేసుకుంటున్నాము. మరి ఇటువంటి పూజ చేసుకునేటువంటి మనము ఇల్లంతా శుద్ధి చేసి ఇంచు ఇంచు అంతా శుద్ధి చేసి మనం చేసుకుంటూ ఉన్నప్పుడు తలస్నానము చెయ్యకుండా మామూలుగా శరీరానికి మాత్రమే చేస్తున్నాము అంటే ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా నెత్తి మీద శనిదేవుడు అనేటువంటి వాడు ఉంటాడు కాబట్టి హ్మ్. అమ్మవారి స్వరూపమైనటువంటి ఎప్పుడూ కూడా నూనెలో అమ్మవారు ఉంటుంది. హ్మ్. నూనెలు అనేటువంటి వాటిల్లో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు అంటే శక్తి అని మనం ముందే చెప్పుకున్నాం అవును. చాలా చోట్ల. హ్మ్. శక్తి దాగి ఉంటుంది అని. ఆ నూనెలో శక్తి దాగి ఉంది కాబట్టే కదా తలకు నూనె పెట్టుకుంటే వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి. హ్మ్. హ్మ్. నూనె ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే వేడి చేస్తుంటే తలకు ఆ ఫణం బ్రహ్మరంధ్రము అనేటువంటిది పైన ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మరంధ్రము మీద ఎప్పుడైతే మనము నూనె పెట్టుకుంటూ ఉన్నామో ఈ వేడికి చల్లదనము దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. హ్మ్. బ్రహ్మపణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, జుట్టుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని కదా నూనె పెట్టుకుంటున్నాం. అవును. నూనె ఎందుకు పెట్టుకుంటున్నట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా అంటే వెంట్రుకలు పెరగాలి. పెరగాలని. అవును. వెంట్రుకలు పెరగడం వల్ల ఏమిటి అంటే జ్ఞాన సంపద ఎంత పెంచితే అంత పెరుగుతుంది. హ్మ్. హ్మ్. వెంట్రుకలు రాగి, దాంట్లో ప్రాణం ఉంది. హ్మ్. వెంట్రుకల్లో ప్రాణం ఉంది కాబట్టే కదా వెంట్రుకలు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. కరెక్టే. ప్రాణం లేకపోతే ఎలా పెరుగుతాయి? అటువంటి ప్రాణము ఉండేటువంటి వెంట్రుకలలో మనము బయటికి పోయినప్పుడు చేసినప్పుడు దుమ్ము ధూళి అది పడి నెత్తిన శని ఎప్పుడూ కూడా జ్యేష్ఠాదేవి అంటే ఏమిటి అంటే ఈ జుట్టు శ్రేష్ఠ అక్కడ ఉండేటువంటిది హ్మ్. అది ఎప్పుడూ కూడా సంతోషముగా ఉన్న ఎవరు జ్యేష్ఠాదేవి ఎవరు? శనేశ్వరుడికి భార్య, భార్య. ఎవరో కాదు కదా. హ్మ్. హ్మ్. అందుకని భార్యాభర్తల పైన నెత్తి మీద కూర్చొని ఉండకుండా మనము ప్రశాంతముగా ముందు ఆ రోజు తలస్నానం హ్మ్. ముందు నూనె పెట్టుకుంటాం. అవును. నూనె పెట్టుకుంటే జిడ్డు, ఆ జిడ్డు అంతా కూడా ఏమాత్రము ఉండకుండా ప్రశాంతముగా మనం ఆలోచనలు దైవాన్ని ప్రార్థించేటప్పుడు ఎక్కడా ఏ మలినము ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. యెస్. మన మీద. హ్మ్. నెత్తి మీద కూడా మలినం అనేది ఉండరాదు కదా.
ఎలా మన నెత్తి మీద అంతా మలినం పెట్టుకొని నేను పూజ చేస్తున్నాను చేతులతో అంటే ఏం లాభం? మనస్సులో మలినం పెట్టుకొని పూజ చేస్తున్నా అంటే ఏం లాభం? అలా శరీరం అంతా కూడా ఆద్యంత పర్యంతము మనం శుచిగా ఉండాలి అనేటువంటి భావనతో తలస్నానం అనేటువంటిది చాలా తప్పనిసరిగా చేయవలసినటువంటిదే. ఇంత చెప్పిన తర్వాత తలస్నానం చేయకుండా ఉంటారని ఎవరు అనుకోకూడదు. తప్పకుండా తలస్నానం చేస్తేనే, ఒకవేళ నెత్తి మీద ఎప్పుడైతే మనం ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యము చేస్తున్నామో, ఇప్పుడు రాముడంతటి వాణ్ణి ఆయన కులగురువు పిలుచుకు వెళ్ళి నేను యాగం చేస్తున్నానయ్యా, ఒక మంచి కార్యం చేస్తున్నాను, రాక్షసులు అడ్డపడుతున్నారు, నువ్వు వచ్చి కాపాడాలి అని అన్నాడు అంటే, ఒక మంచి పూజ చేసుకుంటున్నాము అంటే మనకు కూడా అవాంతరాలు ఎన్నో వస్తాయి. ఆ సమయానికి పాలవాడు రాకపోవడము, పూలవాడు రాకపోవడము, తోమలపాకులు దొరక్కపోవడము, ఎక్కడో వెతుక్కుంటూ పోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొంచెం. అప్పుడే ఇంట్లో కోపాలు, చిన్న రగడ, ఏదో ఒక పోట్లాటలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవి ఏవి పాటించకపోయినా ఇంట్లో రగళ్ళు, పూజ సమయంలో ఒకరికొకరు పోట్లాటలు అవి ఇవి జరిగేటువంటి దానికి గల కారణం ఇవే. ఎవరో తలస్నానం చేయకుండా ఉండటం, అమలినముగా ఎప్పుడైతే పూజా స్థలము దగ్గరికి వస్తామో ఇట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అనేటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకే ఒక పూజ అని అనగానే ఇల్లంతా శుద్ధి చేస్తున్నాం, పూజ గది మాత్రమే శుద్ధి చేసుకోం. మనం గమనించాలి, ఎప్పుడు కూడా ఇల్లంతా శుద్ధి చేసుకుంటున్నాం. అలాగే ఇంటిల్లిపాదులు తలస్నానం అనేది అవసరం. ఏ ఒక్కడు చేయకపోయినా ఈ పూజ దగ్గర డిస్టర్బ్ జరుగుతుండేటువంటి కారణం అందుకే. చిన్న చిన్న రగడలు, పోట్లాటలు, పూజ అనుకుంటే చాలు మనకు రగడలు జరుగుతున్నాయి. ఎందుకబ్బా అంటే ఇగో ఇలా ఎవరో ఒకరు తలస్నానం చేయకుండా ఉండటం, అది మలినమే కదా. నువ్వు అంతా శుద్ధి చేసి ఒక మూలకు మాత్రము చెత్తంతా అట్లే పెట్టినారనుకోండి, నూకేసి, ఏం లాభం దాన్ని ఎత్తకుండా? అది అమలినమా కాదా? మలినమా కాదా? అది మలినముగా ఉన్నట్టే కదా. ఇంకా మరి అమలినం, మనము మలినం అనేటువంటిది పోవాలి అంటే ఎలా? శుద్ధి చేసుకోవాలి కదా. ఆ శుద్ధి అనేటువంటిది ప్రతి వాళ్ళల్లోనూ ఉండాలి. కాబట్టి ఇంటిల్లిపాదులు కూడా తలస్నానం. అందుకే పండగల సమయం వస్తే ఇంటిల్లిపాది తలస్నానం చేస్తారు. ఆ పండగ నుంచి మళ్ళీ పండగ వరకు బాగుండాలి. ఇంట్లో మనము పూజ చేసుకుంటున్నా కూడా ఆ ఇంటి వాళ్ళు అందరూ తలస్నానం చేయవలసిందే. పూజ చేసే వాళ్ళు మాత్రమే కాదు, అందరూ చేస్తేనే ఆ ఇంటికి, ఆ ఇంట్లో చేసుకున్న పూజకు, ఇంట్లో వాళ్లకు యోగదాయకము, సత్ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల తలస్నానం చేయాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. జయోస్తు.